వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. 4వ విడత ఆసరా సంబరాల్లో ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వెల్లడి. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికై ప్రజలు సిద్ధం. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విమర్శ. అన్మాస్క్ క్యాన్సర్ కి అపోలో క్యాన్సర్ సెంటర్ ప్రోత్సాహం. అన్మాస్క్ క్యాన్సర్ ద్వారా సమాజానికి మేల్కొల్పు అంటున్న వైద్యులు. కోట్లాది మహిళల కళ్లలో వెలుగులు నింపడం కోసమే వైఎస్ఆర్ ఆసరాకు సీఎం జగన్ శ్రీకారం. గాజ్వాకలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర హోమం. స్వామి సన్నిధిలో రికార్డ్ స్థాయిలో నేడు భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి జరిగే ఆతిథ్య సేవలోని భక్తుల నుంచి విశేష ఆదరణ ఉన్న ఈ స్వాతి నక్షత్ర హోమం నెలలో ఒక్కరోజు మాత్రమే ఈ ఆతిథ్య సేవ నిర్వహిస్తారు. స్వామివారి నామ నక్షత్రమైన స్వాతి నక్షత్రం హోమం భక్తులు నేడు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి యోగశాలలోని నక్షత్ర హోమాన్ని నిర్వహించారు. అనంతరం వైభవంగా పూర్ణాహుతి నిర్వహించారు. భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో ముందుగా ఈ అర్జిత సేవలో పాల్గొనాలంటే దేవస్థానం అధికారులను సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని 2,500 రూపాయలు చెల్లించి దంపతులు పాల్గొవచ్చని అధికారులు తెలియజేశారు. గురజాడ కళాక్షేత్రలో ఈ నెల 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విప్రోత్సవం 2024 పేరుట బ్రాహ్మణ ఐక్య సదస్సు జరుగుతుందని ఆహ్వాన సంఘం నాయకులు వెల్లడించారు. నగరంలోని హోటల్లో మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సభకు ముందుగా సిరిపురం జంక్షన్ నుంచి వేదిక వరకు శోభయాత్ర నిర్వహించి నగరంలో బ్రాహ్మణ నేతల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తామని చెప్పారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 లక్షల వరకు బ్రాహ్మణ ఓట్లు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రధాన పార్టీలు బ్రాహ్మణ నేతలకు విశాఖ టికెట్లు ఇవ్వాలని అన్నారు. విశాఖ జిల్లాలో గల బ్రాహ్మణులంతా ఈ సదస్సు జయప్రదం చేయాలని వారు కోరుతున్నారు. అనంతరం సదస్సు గోడ పత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో వివి వామనరావు, ఎన్ సుబ్రహ్మణ్యం, నరసింహమూర్తి, ఆకెల రమణమూర్తి, పివి నారాయణ, వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 4వ తారీఖున మా విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఐక్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ర్యాలీగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మా మిత్రులు వామనరావు గారు, చరణ్ గారు చెప్తారు. రెండవది ఏంటంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఇది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులందరూ ఏకతాటిపై తీసుకురావాలని, బ్రాహ్మణులందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి మిగతా కమ్యూనిటీస్ కన్నా మేము గొప్ప అని చెప్పుకోవటం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మేము ఎందులో తక్కువ కాదు అని మేము మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది. అయితే ఈ విప్రోత్సవం అనేటటువంటిది విశాఖపట్నంలో ఇది మొదటిది కాదు, అలాగని చివరిది కూడా కాకూడదు అనేటటువంటి ఆలోచనతో మేము తలపెట్టినటువంటి కార్యక్రమం. అయితే ఇందులో మేము చర్చించేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించాలనుకుంటున్నాం. ముఖ్యంగా బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థను, అంటే ఒక ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్లో, అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని, ఆ వేదికని మహావిశాఖ నగరపాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తూ గతంలో పోల్చి చూసేదానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహానాయకులు
తెన్నేటి విశ్వనాథం గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు, బాటం శ్రీరామ్మూర్తి గారు, డివి సుబ్బారావు గారు, ఎస్ గోపాల్ గారు, ఇలా ద్రోణరాజు శ్రీనివాస్ గారు, ఇలా పేర్లన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఎంతో ప్రాముఖ్యత రాజకీయంగా కలిగినటువంటి ఈ వ్యక్తులందరూ ఇవాళ మనలో లేరు కాబట్టి మనం కూడా చాలా గట్టిగా కృషి చేసి ఇతర పార్టీలు, అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకి మేము ఒక సందేశాన్ని మనం అందరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రాన్ని మరోసారి సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికై ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ జోషం చెప్పారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజలపైన కక్ష సాధించడానికి నేను మరోసారి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి అంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేటికి 11,29,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని, మరోసారి అధికారం ఇస్తే 25 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అమ్మేస్తాడని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్ చిన్నా రెహమాన్, జఫరుల్లా, షేక్ రెహమతుల్లా, మహమ్మద్ గౌస్, పొడుగు కుమార్, పోలరాజు, గరికిన ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కక్ష సాధించడానికి నేను మరోసారి సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి నేను సర్వనాశనం చేయడానికి మరోసారి సిద్ధం అంటున్నా జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి నేటికి 11,29,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. మరోసారి అధికారం ఇస్తే 25 లక్షల కోట్లు అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిని ఏ అంబానీకో ఆదానికో అమ్మేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తానికి నేను సిద్ధంగా ఉంటున్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఈ మాటలు మేము ఎందుకు అంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్లో ముంచేసి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్లు సంపాదించిన అతి పేద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అవినీతి డబ్బుతో ఇష్టారాజ్యం ఎక్కడ పడితే అక్కడ అతని ఒక్కడి ఫేస్ని వేసుకొని అన్ని చోట ఇలా అంటున్నాడు, మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి నేను సిద్ధం అంటున్నాడు. క్యాన్సర్ అనంతరం జీవితం యొక్క గమనంలో వారికి ఏ విధమైన వివక్ష లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అపోలో క్యాన్సర్ సెంటర్ని ఏసీజీఎస్ అన్స్కార్ క్యాన్సర్ను పరిచయం చేస్తోంది. ఆరిలో అపోలో ఆసుపత్రిలో సమావేశ మందిరంలో డాక్టర్లు వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ విజేతలు ఎదుర్కొంటున్న వివక్ష, దుష్పరిణామాలను, వివిధ వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికై ఆరోగ్య, మానసిక సమస్యలు పరిష్కరించడానికి అపోలో క్యాన్సర్ సెంటర్ని సాహసోపేతమైన చర్యలకు ఉపక్రమిస్తోందని తెలియజేశారు. మెడికల్ హెమాటో ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా మాట్లాడారు. ఏసీజీఎస్లోని మిషన్ ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణను అందించడానికే అపోలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఆన్మాస్ క్యాన్సర్ కార్యక్రమం క్లిష్టమైన సమస్య పరిష్కారానికై గొప్ప అవకాశం అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సుమంతాస్, రమేష్, అలమూరి, ఆదిత్య నారాయణ్, జయశ్రీ కూనా, ప్రదీప్, చంద్ర కళ్యాణ్, రామచంద్ర, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ అని వచ్చింది అని అంటే ఆ ఫ్యామిలీ మొత్తం చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్ చెప్పకపోవడం, పేషెంట్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోవడం. సో దానివల్ల పేషెంట్కి వచ్చే భయం అండ్ ఆ భయాన్ని మిగతా వాళ్ళు కూడా అంటే సొసైటీలో కూడా అదొక రకమైన ఒక రుగ్మత లాగా, అది అంటరానితనం లాగా కూడా. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే మమ్మల్ని వీళ్ళు చిన్నపిల్లల్ని ముట్టుకోవచ్చా, లేకపోతే మిగతా వాళ్ళని ముట్టుకోవచ్చా, కలిసి భోజనం చేయొచ్చా, ఇలాంటి చాలా రకాలైన అన్హెల్దీ థాట్స్, అంటే ఒక రకమైన అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా మనకన్నా డిఫరెంట్ ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ విన్నర్స్ ఓవర్ అన్ అడ్వర్సిటీ. దాన్ని దట్ దే షుడ్ అన్మాస్క్ దెమ్ సెల్ఫ్స్. ధైర్యంగా ప్రజల్లోకి రావాలి, ఈ ధైర్యాన్ని మిగతా ప్రజల్లో కూడా నింపాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని అన్మాస్కింగ్ ఆఫ్ క్యాన్సర్ అనే ఒక ఉన్నతమైన థాట్ ప్రాసెస్ తోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ మీట్ ద్వారా, పత్రికా మిత్రుల ద్వారా మేము జనాల్లోకి ఈ మెసేజ్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాము.
జడ్పీ హైస్కూల్ గ్రౌండ్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి అనంత్ కుమార్ ఆధ్వర్యంలో జగనన్న ప్రభుత్వం డ్వాక్రా సంఘాల అక్కా చెల్లెమ్మలకు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి అనంత్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, విశాఖ పార్లమెంటు పరిశీలకులు మల్లా విజయ్ ప్రసాద్, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు గోపాలపట్నం ప్రాంతం 7 వార్డులు 52, 56, 67, 89, 90, 91, 92 వార్డులకు సంబంధించి జగనన్న ప్రభుత్వం డ్వాక్రా సంఘాల అక్కా చెల్లెమ్మలకు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా కింద 25,000 మంది లబ్ధిదారులకు గాను 23,20,00,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలాభిషేకం చేసి వారు మాట్లాడారు. మహిళా అభ్యున్నతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతకు, అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కొనియాడారు. పదవి వచ్చిన వెంటనే ఆయన మారిపోతాడు. మళ్ళీ విజయప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాను. వచ్చిన తర్వాత ఏదైతే ఆయన పాదయాత్రలో ప్రజల దగ్గర తాలూకా అభ్యర్థులను తీసుకొని వాళ్ళతో ప్రతి ఊరిలో ప్రతి తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మనకి అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. సంక్షేమం ఒకటే కాదు, దాంతోపాటు ఆరోగ్యం, దాంతోపాటు విద్య, ఈ 3 కూడా గమనించవలసిన పరిస్థితి. ఈరోజు వృత్తి తీసుకుంటే బ్రహ్మాండమైన ఇక్కడే మన స్కూల్ ఉంది ఎదురుకుంటా. ఆ స్కూల్లోకి వెళ్తే నిజంగా గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, నాడు నేడు అని పెట్టి ఈరోజు ఈ మన కంట ముందు కళ్ళ ముందున్న స్కూలే మనకి ఉదాహరణ. ఆయన ఏం చేశారు అంటే 0. మాటలు చెప్పడానికి ఎక్కువ, పని చేయడానికి తక్కువ. మేము మాటలు చెప్పం, పని చేస్తాం. గతంలో అధికారంలో లేనప్పుడు కానీ, అధికారంలో లేనప్పుడు కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచామంటే అది మేము మాత్రమే చేశాం, వాళ్ళు మాత్రం ఏమీ చేయలేదు అన్నది ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. కోట్లాది మహిళల కళ్లలో వెలుగులు నింపడం కోసమే వైఎస్ఆర్ ఆసరాకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. గాజువాక నియోజకవర్గ వ్యాప్త ఆసరా 4వ విడత సంబరాలు పాత గాజువాక లంకా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో నిలువున మోసం చేసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత ప్రజా హృదయ నేత జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సంక్షేమాన్ని ఇంటి ముంగిటికే తెచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటూ కొనియాడారు. అనంతరం డ్వాక్రా సంఘాలకు చెక్కు అందజేశారు. వేదికపైనే సీఎం ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సభాధ్యక్షతన వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు, నగర మేయర్ గులగాని హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చంద్రపూలి వెంకటరామయ్య, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నేతలు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకి అధికారంలో రాకముందు 2019కు ముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పాడు. ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని అమలు చేయక ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశాడో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. చూసినప్పుడు చెప్పాడు. అప్పుడు 2014 ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రధాన హామీల్లో 2 ప్రధాన హామీలు అక్క చెల్లెళ్ళమ్మల్ని, రైతులని మోసం చేసిన హామీలు ఏంటి అంటే, రైతులకు అధికారంలోకి వచ్చినాక రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అన్యాయం చేశాడు. రుణమాఫీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు. అన్నిటికన్నా ఘోరంగా అక్క చెల్లెళ్ళమ్మకి అన్యాయం చేసింది. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఘోరంగా అక్క చెల్లెళ్ళమ్మకు మోసం చేసే కార్యక్రమం చేసి మళ్ళా ఎలక్షన్కి నెల రోజుల ముందు అక్క చెల్లెమ్మలకు మళ్ళా మరొకసారి మోసం చేయాలని పసుపు కుంకాల పేరుతో మళ్ళా మోసం చేయాలని చూశాడు. మీ అందరి ఓట్లు కొట్టే ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ నాటికి మీకు రుణం ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ మీ అకౌంట్లోనే జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానిలో భాగంగా మొదటి 3 విడతలు జమ చేయడం జరిగింది. ఈ రోజు 4వ విడత కూడా ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో ఈ రోజు పెద్దలు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా మీకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం మీ అకౌంట్లో జమ అవుతుంది. అయితే
మీరందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలమ్మా, ఇది ఈ మాట ఎవరిచ్చిన మాట, ఎప్పుడు ఇచ్చారు, ఏ పరిస్థితులు ఇచ్చారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మీ అందరికీ రుణమాఫీ చేసేస్తాను, రైతు రుణమాఫీ చేసేస్తాను, రైతులు తాకట్టు పెట్టిన బంగారం కూడా మీ ఇంటికి తీసుకొచ్చిస్తానని చెప్పి అబద్ధపు హామీలు ఎన్నో ఇచ్చి ఆ రోజు అధికారంలోకి ఆయన సీఎంగా ఎక్కాడు, కుర్చీ ఎక్కాడు. 100 కోట్ల ఆస్తులు ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పైన విజయసాయి దొంగలముఠ చేతుల్లో నిలువు దోపిడీకి గురవుతుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నగరంలో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా దారుణంగా కబ్జాకు గురైందని, 100 కోట్ల నిధులు, ఫిక్స్డ్ డిపాజిట్లు రాత్రికి రాత్రి హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా మాయమైపోయాయని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్కెచ్తో పాత వారందరినీ గెంటేసి విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శిగా చేశారని, వెంటనే విజయసాయిరెడ్డి బినామీగా పేరుగాంచిన ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత ఎస్ గోపీనాథ్ రెడ్డి క్రికెట్ ఆటతో సంబంధం లేకుండా దానికి కోశాధికారిగా మారిపోయారని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 100 కోట్లకు పైగా నిధులు ఉండటం, ప్రతి ఏటా బీసీసీఐ నుంచి కోట్ల రూపాయల నిధులు రావడం ఈ కబ్జాదారుల పాలిట వరంగా మారిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎన్ఎన్ రాజు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తలు నాగలక్ష్మి చౌదరి, కిరణ్ ప్రసాద్, త్రివేణి, మంతసుధా, రూపా తదితరులు పాల్గొన్నారు. నేను ప్రతి ఒక్క అంశం ఏదైతే ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నానో దానికి కట్టుబడి ఉంటాను. నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ ఆపమన్న వాళ్ళని కానీ, నన్ను బెదిరించిన వాళ్ళని కానీ, నా అంతు చూస్తామని చెప్పినటువంటి వాళ్ళకి కానీ, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, దేనికి కూడా భయపడి వెనకడిగేసేది లేదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఆరోపణలు కాదు, కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా దోపిడీకి గురి కాబడతా ఉంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో వైసీపీ దొంగల ముఠ ఏ విధంగా దోచుకు తింటుంది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళల ఖాతాలో వరుసగా 4వ ఏడాది నగదు జమ చేసిన సందర్భంగా వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో కైలాసపురం డిఎల్బీ గ్రౌండ్స్ లో ఆసరా సంబరాలు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ హరివెంకట కుమారి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతి అక్క చెల్లమ్మ కళ్లలో సంతోషాలు నింపడమే ధ్యేయంగా వారికి ఆర్థిక స్వావలంబన కలిగి ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆసరా పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుని అకౌంట్లో నేరుగా నగదు జమయ్యే విధంగా చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రికి మనమందరం రుణపడి ఉంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విశాఖపట్నానికి సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపైన, చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలపైన, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో కన్నా కష్టాల్లో ఉన్న డ్వాక్రా రుణమాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని పోరాటం అంటూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు పెడచెవిని పెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాలతో వ్యవహరిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. వారందరిలో కూడా ధైర్యాన్ని నింపాలి, వాళ్ళకి మనకు భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర నాంది పలికి ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్ల ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఎండనగా వాననగా చల్లనగా 14 నెలల కాలం పాటు ప్రతి అడుగులోని కూడా రైతులతో కానీ, మహిళలతో కానీ, కార్మికులతో కానీ, కర్షకులతో కానీ, నిరుద్యోగ యువకులతో కానీ ప్రతి ఒక్కరితో కూడా మమేకమై వారు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులు స్వీకరించి నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నానని నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. 4 విడతల్లో జమ చేస్తానన్న ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి తగ్గట్టుగా ఈ రోజు 4వ విడత
మీ అకౌంట్స్లోకి డ్వాక్రా అక్క చెల్లెమ్మల అకౌంట్స్లోకి ఈరోజు ఓన్లీ ఒక్క నార్త్ నుంచే 3,200 మంది స్వయం సహాయక సంఘాలు ఉంటే అందులో 33,000 మంది, సుమారు 33,000 మందికి ఈరోజు 21,27 లక్షల అమౌంట్ని వారి వారి ఖాతాల్లో జమ చేశారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా ప్రతి నిలబడాలి, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే చూసుకోవాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ ఆసరా కింద మీకు ఉంది. కసింకోట గ్రామంలో గుర్రం జాషువా కాలనీలో శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ జిల్లా తెదేపా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాడి రత్నాకర్కు ఘనంగా స్వాగతం పలికి శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొల్లి పరమేష్, బేకెటి ఈశ్వర్రావు, కొల్లి సురేష్, బేకెటి సతీష్, కొల్లి శంకర్, కొల్లి శ్యామ్, వేగేటి నరసింగరావు, కొల్లి గోపి, వేగి దొరబాబు, దాడి కృష్ణ, కొయిలాడ నాగు, వేగి వెంకట్రావు, పీర్ సాయిబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని వైస్ అడ్మిరల్ ఆదిల్ అరోర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో సాదర స్వాగతం పలికి ముందుగా స్వామివారి కపస్తంభ మలింగనం, తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వచననిచ్చి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసుమతి స్వామివారి పటం ప్రసాదాలు ఇచ్చి శేషవస్త్రంతోని సత్కరించారు. ఆహా అనేలా అదిరే బిర్యానీ రుచులకు కేరాఫ్గా నిలిచి హైదరాబాద్లో భోజన ప్రియురాల ఆదరణలతోని దూసుకుపోతున్న చెన్నై తాళ్లపట్టి బిర్యానీ హోటల్ ఇప్పుడు విశాఖ సాగర తీరానికి తరలివచ్చింది. విశాఖ నగరంలోని క్యూమార్ట్, రామ్ నగర్, లాసెన్స్ బే కాలనీ, మధురవాడ 3 ప్రాంతాల్లో ఈ బ్రాంచ్లను ఏర్పాటు చేసి బిర్యానీ రుచులను సాగర్ తీర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచారు. విశాఖలో ఏర్పాటైన ఈ 3 బ్రాంచ్లను సింహాచల, కృపారావు నాయక్, శ్రవణ్ కల్స్కట్టుగా ఏర్పాట్లు చేశారు. విశాఖ సాగర తీరాన లాసెన్స్ బే కాలనీ సమీపంలో స్టార్ డ్రైవ్ వద్ద అత్యాధునిక వసతులు, స్టార్ హోటల్స్ను తలదన్నేలా సకల సదుపాయాలతో ఏర్పాటైన తాళపట్టి బిర్యానీ పాయింట్ను ప్రముఖ సినీ నటుడు శివాజీ ప్రారంభించారు. వీరితో పాటు తాళపట్టి బిర్యానీ వ్యవస్థాపకులు సజ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిర్యానీ రుచులను అందించడంలో ప్రత్యేకతను చాటుకుంటున్న తాళపట్టి బిర్యానీ హోటల్ విశాఖలో ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అధినేత కిరా కార్పి మాట్లాడుతూ ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలంటే 9542254955 830-925-4955కి సంప్రదించాలని కోరారు. స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఫ్రాంచైజ్, ఒక బ్రాండ్, అది ఇంతింతై ఒట్టిడింతై అన్నట్టు పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అందులో ఇది లాసన్ బేలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ 2 ఉంటాయి, 1 బీచ్, 2 ఫుడ్డు. ఇంకెంత మించి ఈ ఊర్లో ఏమి ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఇవి 2 మెయిన్గా నాకు తెలిసినవి. 3వది సినిమా, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్, ఎవరికైనా సరే సేఫ్. అలాగే ఈ బ్రాంచ్లు 3 కూడా అలాగే మా ఆర్పి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని. మన వైజాగ్లో కృపారావు నాయక్ గారు, సింహాచలం గారు, శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉండరు, చూడండి ఒకసారి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరున్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని. సో నాకు కూడా నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను. ఫ్రాంచైజీ అంటే ఎవరికి ఇవ్వాలి, డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు, అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు. కొన్ని దెబ్బలు తిన్నాను, కొన్ని తెలుసుకున్నా, కొన్ని నేర్చుకున్నా. ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదని చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది. సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఇక్కడ ఒక బ్రాంచి, తర్వాత మధురవాడ, రామ్నగర్లో 3 కూడా సిట్టింగ్ ఉంది. హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా, ఎటువంటి పౌడర్లు, కలర్ పౌడర్ లేకుండా, ఏదో చేపలు నాసిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు నేనే నెల్లూరు నుంచి పంపించాను. సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది. వైజాగ్లో నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతుండే.
భీమిలి నుంచి కైలాసగిరి వస్తున్న మార్గం మధ్యలో సీతకొండ బీచ్ సమీపంలో ఇందిరాగాంధీ జూ పార్క్ మలుపు వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ టికెట్ల కేటాయింపుపైన నేతల్లో ఒక రకమైన ఆందోళన నెలకొనడం సహజం. కానీ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం ఉరుకుటు చందు పేరును చెప్పుకనే చెప్పింది. ఇంతకు పాత గాజువాక లంకా మైదానంలోని జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం వేదికైంది. ఈ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపైన కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది. గత నెలలో బీసీ రోడ్డులో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో సుబ్బారెడ్డి చందు పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆ క్రమంలో నాగిరెడ్డి వర్గం కొంత వ్యతిరేకించింది. అప్పటి నుంచి గాజువాకలో రెండు వర్గాల మధ్య వేడి మొదలైంది. 2 రోజుల క్రితం గాజువాకలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ సుజాత అన్న వ్యాఖ్యలు కొంత దుమారాన్ని లేపాయి. నాగిరెడ్డి లేదా మేయర్ హరివెంకట కుమారి పేర్లు సర్వేలో ఉన్నాయంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన సమావేశంలో వాటన్నిటికీ చెక్ పెట్టేలా సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దీంతో చందు వర్గం కేరింతలు కొట్టగా నాగిరెడ్డి వర్గీయుల మొహాలన్నీ నిరాశతో కనిపించాయి. రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న రామచంద్రరావుని శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారి ఆశీస్సులతో, మాజీ శాసనసభ్యులు వెంకటరామరావు గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవాలి. కాబట్టి గాజువాక నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిగా ఉన్న మన రామచంద్రరావుని గెలిపించడానికి మీరు అందరూ దానికి నాగిరెడ్డి అన్న ఆశీస్సులతో మనందరం మళ్ళా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా గాజువాక నియంత్రణలో మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలు మనందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థిక సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. 4వ విడత ఆసరా సంబరాల్లో ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వెల్లడి. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికై ప్రజలు సిద్ధం. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విమర్శ. అన్మాస్క్ క్యాన్సర్ కి అపోలో క్యాన్సర్ సెంటర్ ప్రోత్సాహం. అన్మాస్క్ క్యాన్సర్ ద్వారా సమాజానికి మేల్కొల్పు అంటున్న వైద్యులు. కోట్లాది మహిళల కళ్లలో వెలుగులు నింపడం కోసమే వైఎస్ఆర్ ఆసరాకు సీఎం జగన్ శ్రీకారం. గాజువాకలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.